ఇంకా మనం చూసుకుంటే, సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన వారిని నీవు, అల్లరితో నిందిన దానిని నేను అపహసించు. నీలోని ఇశ్రాయేలు ప్రధానులందరూ కూడా తమ శక్తి కొలది హత్య చేదురు. నీలో తల్లిదండ్రులు అవమానం పొందుచున్నారు అని పదం వాడాడు. తల్లిదండ్రులు అవమానం పొందడం ఏంటి? ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ తల్లిదండ్రులు అవమానం పొందుదురు అనగా పిల్లలు సరిగ్గా ప్రవర్తించకపోవడం. పిల్లలు సరిగ్గా ప్రవర్తించకపోతే తల్లిదండ్రులకి ఏమొస్తాయి? ఎవరెదుట? ఒకటి, తోటి సహోదరి సహోదరులు ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అలాగే సంఘం ఎదుట. ఆ తర్వాత మనం వెళదాం సంఘము వెలుపట అనగా అన్య జనుల ఎదుట తల్లిదండ్రులు అవమానము పొందుచున్నారు. అనేక కుటుంబాలు వారి ప్రవర్తన సరిగా లేకపోవడం వలన, వారి నడవడిక సరిగా లేకపోవడం వలన, ఇటువంటి స్థితిలో ఉంటుండగా దేశాన్ని దేవుడు కాపాడడానికి అవకాశము లేదు. కాపాడబడాలంటే మళ్ళీ ప్రాక్టికల్గా చెప్తున్నాను, మళ్ళీ క్రియారూపంగా చెప్తున్నాను. పిల్లల ప్రవర్తనలో మార్పు రావాలి. ఎందుకు అపొస్తలుడైన లేక ప్రవక్త అయిన యోహాను అంటే దేవునికి అంత ఇష్టం తెలుసా? యోహాను వస్తున్నాడన్న వెంటనే ఏ వార్త వచ్చింది తెలుసా? యోహాను గురించి మలాఖీ గ్రంథంలో మనం చదువుకుంటే అక్కడ అంటాడు, అతడు పిల్లల హృదయమును తల్లిదండ్రుల వైపుకును, తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకును అనేకులకు నీతి మార్గములలో నడిపిస్తాడు ఆయన. ఇది కూడా ఒక పరిచర్య. ఏ పరిచర్య? పిల్లల హృదయాలు తల్లిదండ్రులు. ఎందుకంటే అనేక మంది తల్లిదండ్రులకు లోబడక, వారికి విధేయత చూపకుండా, వారి మాటను వినక, వారికి ధిక్కరించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. తన్మూలంగా సమాజంలో, సంఘములో దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. అదే సమయంలో తల్లిదండ్రులు అవమానము పొందుచున్నారు. సో ఈ విషయంలో పిల్లలు కానీ సెట్ చేయబడగలిగితే, బాగు చేయగలిగితే, వారు కానీ ప్రవర్తన కానీ మార్చగలిగితే దేవుని స్తోత్రం. ఇక్కడ తల్లిదండ్రులకి ఏదో వాళ్ళు అవమానం రాకుండా చేయడం పక్కన పెట్టండి, కానీ వారు ప్రవర్తన బాగా చేసుకోగలిగితే దేవుడు కుటుంబం చుట్టూ లేక పట్టణము చుట్టూ లేదా దేశము చుట్టూ ప్రాకారాన్ని దేవుడు ఉంచుతాడు. సరిగ్గా ఉంటాయి, లేకపోతే బద్దలైపోతాయి. ఓకే, కింద మీ మధ్యన ఉన్న పరదేశులు దౌర్జన్యమునందుదురు. పరదేశాల గురించి ఎలాగ ప్రవర్తిస్తున్నారు? పరదేశి అన్న వెంటనే, లేకపోతే ఒక రాష్ట్రం కాకుండా మరో రాష్ట్రానికి, ఒక భాష కాకుండా మరో భాషకి చెందిన వాళ్ళు అన్న వెంటనే చిన్న చిన్న తేడాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటుందంటే, అది పరదేశుడు అయినా సరే, ఏ భాషకు చెందిన వాడైనా సరే, దేవుడు ఏమంటాడు తెలుసా? పరదేశంలో కూడా నీవు చేర్చుకోవాలి అన్నాడు. ఎందుకు తెలుసా? నీవు ఐగుప్తు దేశంలో మీరు కూడా పరదేశులే ఉన్నారు కదా, అందుకని పరదేశుల గురించి నువ్వు జాగ్రత్త వహించాలి, వారి పట్ల దయ చూపాలి. అంతేకాని వారి పట్ల మా దేశానికి సంబంధించిన వాడు కాదు కదా, మన రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు కదా, మన యొక్క భాషకు చెందినవాడు కాడు కదా అని చెప్పి వారిని మాత్రం కూడా దౌర్జన్యము చేయకూడదు. లేదా ఒక మాట చెప్పి వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పరదేశీ ఈ భాషను అన్న వెంటనే నేను ఒకసారి చెన్నై వెళ్ళాను. హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ HBI దానికి వెళ్ళాను. నన్ను పిలిస్తే వెళ్ళాను. నాకు తమిళ రాదు. స్టేషన్లో దిగాను. స్టేషన్ వరకు అలాగే వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. స్టేషన్ దిగిన తర్వాత ఏదోలాగా మనం తమిళ రాకపోయినా ఎంతోకంత ఎవరికైనా చిన్న ఇంగ్లీష్ తెలుస్తుంది కదా, మనం చిన్న మాట్లాడి మనం వెళ్ళిపోవచ్చు అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు వచ్చినోడు కూడా తమిళే మాట్లాడుతున్నాడు అక్కడ. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన అడిగాను, బాబు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నాను, జస్ట్ పలానా స్థలానికి వెళ్ళాలి, సో కిల్పక్ అనే ప్రాంతంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి బాబు, ఎలాగా ఏంటంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే, ధైర్యం ఏంటంటే, ఎవరు కాకపోయినా మనం బస్ స్టాండ్కి వెళ్తాం, బస్ స్టాండ్లో తప్పకుండా ఆ పేరు ఉంటుంది కదా, ఏ పేరు? కిల్పక్ అని ప్రార్థన పేరు ఉంటుంది కదా, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ తీరా చూస్తే అక్కడ జరిగిన ఒక అద్భుత విషయం ఏంటంటే, కనీసం
అక్కడ ఇంగ్లీష్ పదాలు అసలు లేనే లేదు. బస్సులో రాసిందంతా తమిళే. ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది. సరే, ఇక బస్సులో వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే అందులో అసలు ఇంగ్లీష్లో ఏం లేదు. కాబట్టి ఆటో వాడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది. ఆటో వాడితో మాట్లాడితే ఒకరిద్దరిని అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం లేదు, ఒకటి ఇంగ్లీష్ అర్థమయ్యే వ్యక్తి కనపడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి? పలానా స్థలానికి వెళ్ళాలి. ఓకే, ఎంత అవుతుంది? 250 అన్నాడు. 250 అయితే నేను మాట్లాడుతూ బేరం ఆడి 120కి దింపాను. బాగానే బేరం ఆడాను లేదా? సో 120కి అడిగి 250 అడిగితే 120కి నేను బేరం ఆడానని చెప్పేసి సంతోషంగా ఎక్కిపోయి ఇక ఆ స్థలానికి చేరిపోయాను. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కలుసుకున్నాను. ప్రైజ్లు ఉంటుంది, ప్రైజ్లు ఆడ. ఎలాగ వచ్చానంటే ఆటోలో వచ్చానండి. ఓకే, ఆటోలో ఎందుకంటే వచ్చారు, బస్సులో వచ్చేవలసింది కదా అన్న. మరి నాకు తెలియదు కదా అన్న. సరే, మొత్తానికి ఎంత తీసుకెళ్ళారంటే 120 అన్న. వాళ్ళు చెప్పిన విషయం తెలుసా? అయ్యో అన్నాడు. 120 రూపాయలు తీసుకెళ్ళారా? అవును. బస్సులో వస్తే రూపాయినరా. ఎంత మోసం అండి. భాష రాదని మీరు ఊహించండి. అరే బస్సులో రూపాయినర అయితే కనీసం ఆటోలో 5 రూపాయలు తీసుకెళ్ళు. అలాగే దేవుని స్తోత్రం చెప్పాను. యేసు రక్తమే పిల్లగా. భాష రాకపోతే ఎంత మోసం. కనీసం ఒక 50 రూపాయలు తీసుకెళ్ళిన ఆనందమే. కానీ ఒకేసారి ఎంత కొట్టాడు? ఇంకెంత అడుగుతున్నాడు ఆయన? ఇక తెలియని వాడు అంటే మనకి అడ్రస్ తెలియదు, నువ్వు ఎంత చెప్పినా వెళ్ళిపోవడం మంచిదని ఎక్కిపోతే ఆ 250 కొట్టేస్తాడు. ఎందుకు అలా జరిగింది ఏంటంటే భాష. పరదేశులను ఎన్నడూ కూడా మనం అన్యాయం చేయకూడదు. నీకు తెలియని వారు ఎవరు కనబడినా వారిని ఎన్నడూ కూడా మనం అన్యాయం చేయకూడదు. ఇలాగ చేసి ఎందుకు దేశాలు పాడవుతుంది, వాటి కారణాలు మీకు సూచిస్తూ చెప్తున్నా. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. అండ్ నీలో తండ్రి లేని వారును విధవరాండ్లను హింసింపబడదు. తండ్రి లేని వారికి విధవరాండ్లకి ఏం చేస్తారు ప్రజలు? వారి పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు కదా. అందుకే మనము వారిని ఏదైనా చేయొచ్చు, వారిని భయపెట్టవచ్చు, వారిని ఇబ్బంది కలిగించవచ్చు, వారిని కష్టపెట్టవచ్చు. ఏం చేసినా అడిగేవారు ఎవరు లేరు కదా. మనిషి అనుకుంటున్నాడు అతని గురించి అడిగేవారు ఎవరు లేరని, కానీ అడిగేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? దేవుడు ఉన్నాడు కదా. ఆయన చూస్తాడు కదా, అడుగుతాడు. ఒరే, ఆయనకి తండ్రి లేడు, నేనే అతనికి తండ్రి. తనకు భర్త లేడు, నేనే ఆమెకు భర్తగా ఉన్నా. తన గురించి పట్టించుకున్న వ్యక్తి నేను. సో ప్రభు ఇక్కడ ఏమంటే ఇటువంటి పరిస్థితులు జరగటం మూలముగా దేశంలో ప్రాకారాలు బద్దలైపోతాయి. మరలా తిరిగి దాన్ని రిపేర్ చేయాలి అంటే మనిషిలో ఉన్న మనస్సు కూడా ఆ స్వభావాలు మారాలి. అంటే ఒక మాటతో చెప్పాలంటే ఇతరుల పట్ల కనికరము, దయ, జాలి, సహాయం చేసే గుణం కలిగి ఉండాలని ఇందులో మనం నేర్చుకుంటున్నాం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినమును నీవు అపవిత్ర. ఆ ప్రతిష్ఠితమైన వస్తువులను ఎలా చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. దేవుడు ఒక దాన్ని ప్రతిష్ఠితము చేశాడంటే, అంటే పరిశుద్ధపరిచాడంటే అది పరిశుద్ధమైనదిగానే ఎంచాలి. దానిని మనం ఏమాత్రం కూడా తక్కువ అంచనా చేయడానికి వీళ్ళే. రెండో భాగంలో మనం చూస్తే నా పరిశుద్ధమైన దినాన్ని ఏం చేస్తున్నారట? విశ్రాంతి దినమును అపవిత్ర పరుస్తున్నారు. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అంటే ఏంటి? అపవిత్రపరచడం అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ దినాన్న ఏదో విగ్రహారాధన చేశారని అర్థం కాదు. అపవిత్రపరచుట అనే పదానికి అర్థం ఏంటంటే ఆ దినమును పరిశుద్ధముగా, ఒకటి పరిశుద్ధముగా ఎంచాలి, రెండోదిగా దాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. అందరూ వింటున్నారా? శ్రద్ధగా విన్నారు, నా వైపు చూస్తూ మళ్ళా విన్నారు. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా.
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ దినాన్న స్వలాభాపేక్షతో ఎటువంటి పనులు చేయకూడదు. ఒక వ్యక్తి విశ్రాంతి దినాన్న ఎవరైనా సరే పని చేయడానికి వెళ్ళాడు అని అంటే ఆ దినమును ఆయన అపవిత్ర పరిచాడు. తప్పు చేసినందుకు కాదు, నువ్వు ఆ రోజు రాకపోవడమే తప్పు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయన అక్కడ మాట్లాడుతూ, నా విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, ఆ దినాన్న మీరు ఎటువంటి పనులు చేయకూడదు. నిర్గమకాండం చదువుకోండి, లేవియకాండం చదువుకోండి, ద్వితీయోపదేశకాండం చదువుకోండి, ఇర్మీయా గ్రంథాన్ని చదవండి, యెహెజ్కేలు గ్రంథం మీరు చదవండి. నేను చెప్పిన ఈ గ్రంథం అంతటిని కూడా మీరు ధ్యానం చేస్తే అందులో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినాన్న మీరు ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదని ఎందుకు చెప్తున్నాడంటే ఆ దినాన్ని మీరు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండాలి. సో అలాగున వారు విశ్రాంతి దినమును అపవిత్ర పరిచారు. అందుకే కదా కొంత మట్టుకు ప్రాకారాన్ని దిట్టపరచడానికి నెహెమ్యా అలాగే ఎజ్రా వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే దాన్ని బాగు చేయడం, అప్పటికే కూలిపోయిన వాటిని తిరిగి బాగు చేయడానికి ఉద్దేశము కలిగి వారు కేవలం భౌతికమైన ప్రాకారాలు కట్టడం మాత్రం కాకుండా ఆధ్యాత్మిక ప్రాకారాలను కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తూ దైవ వాక్యమును వారికి బోధిస్తూ వాళ్ళు చేసిన పని ఏంటి జాగ్రత్త వినండి. నెహెమ్యా అయితే ఆ పట్టణం యొక్క మెయిన్ గేట్ని మూసేశాడు. ఎందుకు తెలుసా? ఇప్పటికైతే పర్వాలేదు, మన ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు చేపలు అని. ఆ రోజుల్లో కూడా చేపలను వచ్చిన వాళ్ళు, సిటీ లోపలికి వచ్చిన వాళ్ళు 3 మంది ఉంటే వీళ్ళందరూ వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు బాబు, దైవ వాక్యానికి వ్యతిరేకంగా జీవించినట్టుగా చేస్తున్నారని నెహెమ్యా కొంత మట్టుకు చెప్పిన తర్వాత తలుపే మూసేశాడు. తలుపు మెయిన్ గేట్ వేసేస్తే ఇంక ఎవడు లోపలికి రాడు. అయినా శత్రువు ఎంత కుయుక్తి కలిగిందంటే తలుపు మూసేస్తే వాడు గేట్ దగ్గరికి వచ్చి గేట్ దగ్గర నుండి ఇక్కడ నుండి కేకలు వేస్తున్నారు. ఎక్కడి నుండి? మెయిన్ గేట్ నుండి కేకలు వేస్తున్నారు చేపలు అని. మరి చేపలోని కేకలు విన్నామంటే లోపల కొంతమంది శోధింపబడి వాళ్ళు ఉంటారా? ఆ స్వరం విన్న వెంటనే ఆగైపోతున్నారు. ఈ మెయిన్ గేట్ నుండి వెళ్ళకుండా, లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని కొంత ఏదో చేసి మభ్యపెట్టి ఏదోలాగా చేసి మొత్తానికి చేపలు మాత్రం కొనడం. చేపలు తినకూడదని కాదు నేను చెప్పేది, లేక మాంసాహారం తినకూడదని కాదు నా ఉద్దేశం. ప్రభు వాక్యం ఏం చెప్తుందో అది మీరు గమనించాలి. ఆ దినాన్ని అసలు ఏ పని చేయకూడదురా బాబు అని అంటే వీళ్ళు అదే చేస్తున్నారు. తర్వాత మనం గమనిస్తే ఇంత చేసిన లాభం లేదని చెప్పి తలుపు మూసినా సరే మళ్ళా వచ్చేస్తున్నారు. డైరెక్ట్గా నెహెమ్యా ఇంటర్ఫేర్ అయిపోయి ముందుకెళ్ళిపోయి వారిని గద్దించి అక్కడ నుండి తరిమాడు. ఈ ఏరియాకి మీరు రావడానికి వీల్లేదు. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మిగతా రోజులు ఉన్నాయి కదా, ఆ రోజు లాంటి ఈ రోజు మాత్రం రావడానికి వీల్లేదని వాళ్ళని గద్దించి తరిమితే అప్పుడు వెళ్ళిపోయారు. అంటే నెహెమ్యా ఏం చేయాలనుకుంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఒక బలమైన ప్రాకారాన్ని, కంచెను కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాక్టికల్ గా క్రియారూపంగా ఆయన చేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను గట్టిగా హల్లెలూయా. దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, దైవ వాక్యమునికి అనుకూలముగా మనం జీవించినప్పుడు దేవుడు మన చుట్టూ ఆయన ప్రాకారాన్ని ఉంచుతాడు, కంచెని ఉంచుతాడు. శత్రువు ఏమాత్రం కూడా అప్పుడు తాకలేడు. ప్రభుకు స్తోత్రం హల్లెలూయా. ఇక 9వ వచనంలో కొండెములు చెప్పి నరహత్య చేయవారు, నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మనఛేదనమును తీవారు నీలో ఉన్నారు, అశుచి అయి బహిష్టమైన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు, ఒకడు తన పొరుగువాన్ని భార్య కూడి హేయక్రియలు చేయుచున్నాడు, మరి ఒకడు కామాతుడి తన. ఇక భయంకరమైన మాటలు ఇక్కడ కనబడుతుంది. నీలో జనులు ఇక నేను చదవలేను, ఇవన్నీ కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఆ 12వ వచనంలో మనం చూస్తే, నన్ను మరచిపోయి నరహత్యకై లంచము వచ్చుకునేవారు నీలో ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ
పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నువ్వు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా. ఇటువంటి క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ప్రాకారాన్ని దిట్టపరచలేడు. నేను మరలా చెప్తున్నాను, క్రియాశీలముగా అటువంటి స్వభావం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యము చెప్పి వారి మనస్సు మార్చున్నట్టుగా నువ్వు చేయగలిగితే అప్పుడు నీవు కంచె కట్టేవాడిని. ఇటువంటి స్వభావాలు గురించి ఎవరి దగ్గర ఉన్నా సరే మనం దాన్ని సరిచేయవలసిన అవసరం ఉంది. దేవుని పక్షముగా, దేవుని రాజ్యం పక్షంగా. రైట్? ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నువ్వు పుచ్చుకున్న అన్యాయపు లాభమును, నువ్వు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయములో కలదా? ఇంకా దేవుడు ప్రశ్న అడిగాడు మొదలుపెట్టాడు. ఏమయ్యా, ఎంత చెప్పినా వినడం లేదు. నేను శిక్ష విధింపు కాలం వచ్చినప్పుడు ఓర్చుకోవడానికి, సహించడానికి, భరించడానికి నీకు శక్తి సరిపోద్దా? కింద భాగంలో మరికొన్ని విషయాలు మనం చదువుదాం. అవన్నీ చదవను, కానీ ఇంటికి వెళ్ళిద్దంతా మీరు చదవచ్చు. దయచేసి గమనించండి. 23వ వచనంలోనికి మనం వెళదాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. ఉగ్రత దినముందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు, చూడండి, ఒకవైపున సామాన్య ప్రజలందరూ కూడా చేసిన తప్పిదాల గురించి ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తే ప్రవక్తలు కుట్ర చేస్తున్నారు. ప్రవక్తలు, యాజకులు. 26వ వచనంలో చూస్తే యాజకులు కనబడతారు. రైట్? 27వ వచనంలో చూస్తే అధిపతులు కనబడతారు. మరలా 28వ వచనంలో చూస్తే ప్రవక్తలు అని రాయబడింది. 29వ వచనంలో మొదట్లోనే చూస్తే సామాన్య ప్రజలు అని రాయబడింది. అంటే మీరు గమనించండి, ఇక్కడ ప్రవక్తలు, యాజకులు, అధిపతులు ఏం చేస్తున్నారు? ప్రవక్తలు కుట్ర చేస్తున్నారండి. ఎవరికి కుట్ర చేశారు? కుట్ర ఈజ్ నథింగ్. కుట్ర అంటూ అసలు ఏమి కాదు. కానీ అసలు అక్కడ జరిగే విషయం ఏంటంటే, కుట్ర అనే పదం ఎక్కడ వాడారంటే, ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, తాను ఎటువంటి స్థితిలో ప్రవర్తిస్తున్నా సరే అతని గురించి చెప్పకుండా, ప్రభు నేను దీవిస్తానులే, సరే నీకోసం ప్రార్థన చేస్తానులే, ఏమవుదులే అని చెప్పడమే కుట్ర. హలో, నా మాట అర్థమైందా మీకు? ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతను చెప్పకుండా, అడగకుండా, దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఏముందో అది తెలియజేయకుండా, ఇది నీ దగ్గర ఉందని బాబు, ఇది బాగు చేసుకోవాలని చెప్పకుండా, అతడు వచ్చిన వెంటనే అతని కొరకు ప్రార్థన చేయడం. పర్వాలేదు, భయపడవద్దు, ఏమి నీకు అవదు, నేను ప్రార్థన చేస్తాను, అంత శుభమే జరుగుతుంది, వెళ్ళు అని చెప్పడం. ఇది కుట్ర. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? జనులు, మేబీ 8 గ్రంథాలు అనుకోండి, జనులు మట్టి గోడ కట్టుకొనగా మీరు గచ్చు పూత వేశారంట. జనులు ఏ గోడ కట్టుకున్నారు? మట్టి గోడ. 8 గ్రంథాలు అంటారు. మట్టి గోడ అంటే, మట్టి గోడ ఎప్పటికైనా ఏమవుద్ది? పడిపోతుంది. బలమైన వర్షం వచ్చిందంటే చాలు, తుఫాన్ దాని మీద కొట్టిందంటే చాలు దాని పని. అటువంటి సందర్భాల్లో మట్టి గోడ వాడు కట్టుకున్న, ఒరే బాబు మట్టి లోపల ఉంది, అది కాదని బాబు, మనం రాళ్లతో పునాది వేసుకొని ఇటుకలతో సిమెంట్తో కట్టుకోవాలని చెప్పటంలే. మట్టి గోడ వాళ్ళు కట్టుకున్నారు. మట్టి గోడ కట్టుకుంటే మనవాడు వెళ్ళి ఏం చేశాడు అంటే, మీరు చేసింది పర్వాలేదులే అని చెప్పేసి కవర్ చేసేస్తున్నాడు. దేంతో? గచ్చిపోతా. అది నిలిచి ఉంటుందా? ఉండదు. అందుకే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రవక్తలు కుట్ర చేస్తున్నారు. ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. ఎవరు ప్రవచిస్తారు? దేవుని పక్షముగా ఉన్న ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. తమ ఊహకు, తమ ఆలోచనకు స్వలాభాపేక్షతో చాలా మంది ప్రవచిస్తారు. అటువంటి ప్రవచన ఎలా ఉంటుందంటే, ప్రభు నిన్ను దీవిస్తాడు, ఈరోజు నీకు అద్భుతాలు జరుగుతాయి, నీకు మేలు కలుగుతుంది, వెళ్ళు, నీకు ఒక కారు వచ్చేసేది, వెళ్ళు, నీకు 2 అంతస్తుల మేడ వచ్చేస్తుంది, వెళ్ళు, పర్లేదు, నీకు పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది, వెళ్ళు. ఇవన్నీ చెప్పడం జరగాలి, వారికి జరగని, నేను కూడా అంటాను అలాగే జరగని. కానీ ముందు బ్రతుకు బాగు చేసుకోవాలి. దేవుని చిత్తానికి ప్రతికూలంగా ఉన్న స్వభావాలు మార్చుకోండి ఫస్ట్.
ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా నేను కూడా ఏకేపిస్తాను, అలాగే జరగాలి అని. ప్రభుకి స్తోత్రం. యాజకులు కూడా ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రములో ఉన్నది ఉన్నట్టుగా వారు చెప్పటం లేదు, బోధించలేదు. ఏది ప్రతిష్ఠితమైనది, ఏది అపవిత్రమైనది, ఏది సత్యమో, ఏది అసత్యము, ఏది నీతి, ఏది అవినీతి, దానిని వివరించి వారు చెప్పకపోవడం మూలంగా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు మార్గాలు తప్పిపోయారు. ఇటువంటి సందర్భాలు జరగటం మూలముగా ప్రాకారాలు బలహీనమైపోతుంది, బద్దలైపోతున్నాయి. దాన్ని మళ్ళా తిరిగి బాగు చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రజలకి చెప్పాలి, నీతిని నీతిగా చెప్పాలి, సత్యమును సత్యముగానే చెప్పాలి. రైట్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అధిపతులు 27వ వచనం, అంటే ఇవన్నీ మీకు చదవకుండా మామూలుగా చెప్పేస్తున్నాను. అధిపతులు, దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపుచుటలోను, వేటను చీల్చు తోడల వల్ల ఉన్నారు. మీరు చూడండి 28వ వచనం. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోది గండ్లను జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపూత పోయేవారు. ఇది పరిస్థితి. ఇవన్నీ స్వభావాలు దేశంలో ఉంటుండగా దేశాన్ని కాపాడడం అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘం మీద దేశాన్ని కాపాడడానికి ఎంత గొప్ప బాధ్యత ఉన్నదో మీరు ఊహించండి. అలా చేస్తుంది తప్ప కంచె అన్నది నువ్వు ఏమాత్రం కూడా కట్టుకోలేవు. ప్రాకారం అన్నది ఏమాత్రం దిట్ట దాచలేదు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రేయర్ అండ్ నాట్ ఓన్లీ ఇంటర్సెషన్. కేవలం ప్రార్థన విజ్ఞాపన మాత్రము కాదు. ఎస్, వీ నీడ్ ప్రేయర్, వీ నీడ్ ఇంటర్సెషన్స్, మనకు అవసరం. కానీ ప్రాక్టికల్గా అనగా క్రియాశీలముగా ఈ పని చేయగలిగిన వారు దేవునికి కావాలి. ప్రభుకు స్తోత్రం. అప్పుడే కట్టగలరు. ఓకే, నేను కొద్దిగా కంచెను గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రభుకు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవుడు యోబుని గురించి అంటాడు. దేవుడు కాదు, సాతానుడు వచ్చి అంటున్నాడు, నీవు అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు. ఓకే, కంచె వేస్తున్నాడు దేవుడు అన్నమాట వాస్తవం. ఎందుకు దేవుడు కంచె ఉంచాడు? దేవుడు కంచె ఉంచడానికి. మరలా మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాల చుట్టూ దేవుని కంచె ఉండాలని నిజముగా మీకు ఆశ ఉంటే ఈ మాటలు శ్రద్ధగా వినాలి. ఓకే, యోబును గురించి దేవుడు కొన్ని సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? యోబును గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యోబు నీతిమంతుడు. మొదటిది యథార్థవర్తనుడు, యథార్థముగా ప్రవర్తించు వాడు. రెండోదిగా న్యాయవంతుడు. మూడోదిగా దేవుని యందు భయభక్తులు కలిగివాడు, చెడుతనమును విసర్జించువాడు. ఈ స్వభావాలు అతని చుట్టూ, అతనిలో ఉన్నది కనుక దేవుడు అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని కలిగి ఉన్న సమస్తం చుట్టూ. నేను ఒకప్పుడు ప్రార్థన చేశాను, ప్రభు మా చుట్టూ మీ కంచె ఉంచమని. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత నాకు తెలిసిన తర్వాత ఇక మా చుట్టూ మాత్రం కాదు, నేను ఈవెన్ మీ కొరకు కూడా ప్రార్థన చేసి, సంఘ విశ్వాసాల కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ ప్రార్థన చేస్తానంటే ప్రభు వారు మాత్రం కాదు, వారికి కలిగి ఉన్న సమస్తము చుట్టూ అనే పదం అప్పటి ఆ రోజు నుండి, ఏ రోజైతే ఈ వాక్యం నువ్వు తెలిసిందో ఆ రోజు నుండి. సో నీ చుట్టూ మాత్రం కాదు, నువ్వు బాగానే ఉంటావు, నీకు కలిగింది. అందుకే దేవుడు యోబు చుట్టూ మాత్రం కాకుండా యోబుకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన కంచె ఉంచాడు. ప్రియమైన దేవుని జనంగా, దేవుడు కంచె ఉంచాలి అంటే, లార్డ్ సహాయం చేయండి, కంచె ఉంచండి, కంచె ఉంచండి ప్రభు, కంచె కట్టండి అని ప్రార్థన చేయడం మంచి ప్రార్థనే. కానీ ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను, యోబు దేవుని సముఖంలో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. ఓకే, న్యాయమును అనుసరించి నడుస్తున్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నాడు, అలాగే చెడుతనమును విసర్జించాడు. అందుకు దేవుడు, నీ చుట్టూ కంచె కావాలా? నీ కుటుంబం చుట్టూ కంచె కావాలా? దెన్ డూ ఇట్. దీన్ని చేయి, దీన్ని అనుసరించు. నన్ను అడిగితే ఇంకో మాట చెప్తాను,
నువ్వు ప్రార్థించకుండానే దేవుడు నీ చుట్టూ కంచె ఉంచుతాడు. ఇది నీ జీవితంలో ఉన్నది. చూడండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దీనికి అనుగుణంగా గత దినాల్లో దేవుని వాక్యాలను ధ్యానం చేసిన ప్రకారం యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను దాని చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కంచెను తీసివేస్తాను దేవుడు అన్నాడు. అంటే ఆల్రెడీ దాని చుట్టూ కంచె ఉంది. ఎందుకు దేవుడు తీసేస్తాను అన్నాడంటే అక్కడ వాక్యములు 5వ అధ్యాయంలో ఏమి రాబడిందంటే బహుశా 17-18 వచ్చిన అనుకుంటాను. నేను న్యాయము కోసం ఎదురు చూస్తే న్యాయం కనబడలేదు అన్నాడు. ఆ వచనం చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఓకే, 7వ వచనం, సారీ 17వ అనుకోను కానీ 7వ వచనం. 7వ వచనం ఇలాగంటాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. అంటే దేవుడు ఎటువంటి ఫలము కావాలని కోరుకున్నాడు? నీతి, న్యాయం. నీతి న్యాయం అనే ఫలము కావాలని కోరుకుంటే ఇది కనబడలేదు. అందుకే మేము పై వచనాలు చూస్తే నేను ఎంత చూసినా అసలైన మంచి ద్రాక్ష పండ్లు కాయాలని నేను ఎదురు చూస్తే కారు ద్రాక్ష పండ్లు కాయలు కాసింది అని మాట్లాడుతూ, అందుకు నేనేం చేస్తాను తెలుసా, దాని చుట్టూనున్న కంచెను తీసేస్తాను, దాని ప్రాకారాన్ని కూడా పడగొట్టేస్తాను అని అంటాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి జీవితాలు కానీ, కుటుంబ జీవితము కానీ, లేకపోతే దేశము కానీ దేవుడు కాపాడాలి అని అంటే ఏంటి? నీతి, న్యాయం. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న సంకల్పాన్ని గురించి మీకు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథంలో మనం నేర్చుకున్న 22వ అధ్యాయం ప్రకారముగా, యోబు 1వ అధ్యాయంలో యోబు జీవితాన్ని మనం ధ్యానం చేసిన ప్రకారముగా, దేవుని ప్రజలారా, దేశము పరిశుద్ధపరచబడాలి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, దేశములో నీతి, నిజాయితీ, ప్రేమ ప్రవహించాలి. స్తోత్రం. జీవము కలిగిన దేవుని మాత్రం ఆరాధన జరగాలి. అప్పుడు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ. స్తోత్రం. అబ్బా, అసలు యోబు గురించి ధ్యానం చేసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో. యోబుకున్నంత ఆస్తి ఎవరికి లేదు. అతనికి గొర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, ఒంటెలున్నాయి, ఇక రకరకాల పశువుల మందలున్నాయి. దేవుని స్తోత్రం. ఇక చాలా మంది పనివారు ఉన్నారు. దేవుడు తన కలిగి ఉన్న సమస్త, అంటే గొర్రెల మందల చుట్టూ దేవుడు తన కంచె ఉంచాడు. ఎడ్ల మందల చుట్టూ దేవుడు తన కంచె ఉంచాడు. గాడిదలు ఉన్నాయి, గాడిద మంద చుట్టూ దేవుడు తన కంచె ఉంచాడు. ఇక ఏంటది, ఇంకేముంది? ఒంటెలు కూడా, తనకు ఒంటెలు కూడా ఉన్నాయి. ఒంటెల చుట్టూ దేవుడు కంచె ఉంచాడు. అందుకు శత్రువు ఏమాత్రము ఆ దినాలు ప్రవేశించలేకపోయాడు. ఎప్పుడైతే దేవునితో అతడు సవాలిసినాడు కాబట్టి దేవునికి సాతాను మధ్య ఏం జరిగింది? పోరాటం జరిగింది. కనుక సవాలు ఇసురుకున్నారు కాబట్టి దేవుడు అన్నాడు, సరే నేను తీసేస్తున్నాను, ఏం చేసి చూద్దాం అని అన్నాడు. భక్తిని టెస్ట్, అది భక్తిని పరీక్ష చేశారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ భక్తిని అనుసరించి మనం నడిస్తే, నీతి, నిజాయితీ, న్యాయము కలిగి జీవిస్తే, నీ చుట్టూ యెహోవాయందు భక్తి కలిగి చెడుతనమును విసర్జిస్తే, దేవుడు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేశాన్ని కాపాడాలన్నా అది నోటి మాటతో చేసేది కాదు. క్రియాశీలముగా నీవు స్వార్థ ప్రకటించినప్పుడు, దైవ ప్రేమను ప్రజలకు బోధించినప్పుడు మాత్రమే దేశము పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు దేశము చుట్టూ ప్రభు ప్రాకారం. అందుకే అన్నాడు దేవుడు, ప్రాకారములను దిట్టపరచగలిగిన వాడు ఎవరు? ఒకడైనా ఉన్నాడా అంటాడు. తగినవాడు కావాలి అంటే ఇందులో ఏమి కాదు, కానీ రోషము కలిగి దైవ కార్యాల్లో ముందుకు సాగిన వారు కావాలి. ప్రభుకి స్తోత్రం. సో అలాగున మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ, కలిగి ఉన్న సమస్తం చుట్టూ, ఈవెన్ దేశం చుట్టూ ప్రభు తన యొక్క కావలి, తన యొక్క ప్రాకారాన్ని
తన యొక్క కంచెను ప్రభు ఉంచుటట్టుగా మన ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే దైవ వాక్యానికి అనుకూలంగా మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు వందనాలు, మహిమ మీకే ఆరోపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. నీ జీవితం చుట్టూ, దేవుని బిడ్డ నీ చుట్టూ, అలాగే నీ కుటుంబం చుట్టూ కంచి దేవుడు తన కంచె ఉంచాలి. ఎందులో మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నీ ఆరోగ్యము చుట్టూ దేవుడు తన కావలి ఉంచాలి. నువ్వు చేస్తున్న జాబ్ కూడా దేవుడు కాపాడాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తుంటే నీ వ్యాపారం చుట్టూ దేవుడు కాపాడాలి. ఒకవేళ నీకు పశువుల మంద ఉంటే దేవుడు పశువుల మంద చుట్టూ తన కంచె ఉంచాలి. ఇవన్నీ కావాలంటే యోబు నడిచిన మాటలను నడవగలిగితే, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా యథార్థముగా నువ్వు ప్రవర్తించిన ఎడల, హల్లెలూయా, న్యాయమును అనుసరించిన నడిచిన ఎడల, యెహోవా యందు భయభక్తి కలిగి నువ్వు జీవించిన ఎడల, చెడుతనమును విసర్జించిన ఎడల ప్రభు కాపాడుతాడు. నిన్ను నీకు కలిగిన సమస్య చుట్టూ అని కంచె ఉంచుతాడు. అంతవరకు తోటను కాపాడిన దేవుడు నీతి న్యాయాన్ని అనుసరించినప్పుడు దాన్ని భద్రపరుస్తాడు. అలాగే దేశాన్ని దేవుడు కాపాడాలన్నప్పుడు, దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దైవభక్తి అవసరం, దేశానికి కూడా నీతి న్యాయం అవసరం, దేశానికి ప్రేమ అవసరం. దేశంలో ఈనాడు అనేకమైన చెడు కార్యాలు జరుగుతుండగా, దేవుని దృష్టికి అసహ్యమైన హేయమైన క్రియలు జరుగుతుండగా ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థిద్దాం. ఎలాగైనా సరే దైవ ప్రేమను, క్రీస్తు ప్రేమను, యేసయ్య ప్రేమను 10 మందికి చాటి చెప్పేటట్టుగా ముందుకు వెళదాం. ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే నువ్వు దేశాన్ని కాపాడుటలో ఒక పాత్రగా వాడబడతావు. స్తోత్రం నీకు వందనాలు.